కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ సొబగులు ఎలా అద్దుతారో గాని కొసరాజు గారి పాటల గురించి ఎన్నని చెప్పుకోవాలి. సముద్రాన్ని శంఖంతో తోడితే అది ఎన్నాళ్లకు ఖాళీ అవుతుంది. అలాగే రామాయణంలో గుహుడికి ఓ పాట పెట్టడమే సాహసం అయితే ఆ పాటను 10 కాలాల పాటు నిలిచేరా రాసిన మన కొసరాజు గారు ఎంత గొప్పవాడో. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిశావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిశావంట. కొసరాజు గారు మొదట రైతు బిడ్డ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. మన తెలుగు వారి అదృష్టవశాత్తు ఆయన కలం పదును తెలుసుకున్న బిఏ సుబ్బారావు గారు, కేవి రెడ్డి గారు ఆయనతో పాటలు రాయించారు. ఆ మహానుభావులకు పాదాభివందనాలు చేయాలి. లేకపోతే ఇన్ని మంచి పాటల్ని మనం కోల్పోయేవారమేమో. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా. చెప్పాలంటే చిక్కు కదయ్యా, ఆనవాళ్ళునే చెబుతానయ్యా. చెప్పు చెప్పు. సిగలో నెలవంక, మెడలో నాగరాజు, సిగలో నెలవంక, మెడలో నాగరాజు, ఆరేడు నావాడు సరిరారు వేరెవరు, మావయ్యా నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, మావయ్యా నా మొగుడెవరయ్యా. ఇల్లు వాకిలి లేనివాడు, 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 బిచ్చమెత్తుకుని తిరిగేవాడు మాదా కవళం. ఇల్లు వాకిలి లేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, జంగమ దేవరని వాడ, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా. కొసరాజు మట్టిని చదివాడు, మనుషుల్ని చదివాడు, మనసుల్ని చదివాడు. ఆ మాటలు, ఆ పాటలు, ఆ హాస్యం, ఆ చాతుర్యం గోమాతపై రాసిన, భూమాతపై రాసిన మనసు హిమంలా కరిగిపోతుంది. రచయితగా హిమాలయం అంత ఎత్తు ఎదిగిన కొసరాజు గారు అందరికీ ఆదర్శం. ఈ సరస్వతీ మూర్తికి జేజేలు అర్పిస్తూ సెలవు. నమస్తే. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, డంకు దొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా,